జై భీమ్. గాఫూర్ గారు వాడు అసలు అద్భుతంగా మాట్లాడారు. అంత మాటలు నాకు రాదు కానీ మనసులో ఉన్న మాటలు మాట్లాడారు. సిఐటియు నాకు సిఐటియు సంబంధం బంధం అనుబంధం ఈ రోజు కాదు, చాలా సంవత్సరాలు పోరాటాలు ప్రతిరోధాలు. నేను నాటకం చేస్తున్నప్పుడు వీధి నాటకం మూలంగా ఇదే చేస్తూ వచ్చాను. నేనేంటి ఇప్పుడు కొత్తగా సమాజముఖి కార్యక్రమంలో పోరాటంలోనూ గొంతు తీయట్లేదు. అప్పుడు నుంచి ఇక్కడ కళాకారులను చూస్తుంటే ఇలాగే నాకు 18-20 ఏళ్ళు ఉన్నప్పుడు పల్లెటూళ్ళకి ఊరూరికి వీధి నాటకాల మూలంగా సమస్యల గురించి ప్రచారం చేసేవాడు. మీకు ఎలా వచ్చింది ఈ ధైర్యం ఇలా మాట్లాడడానికి అన్నారు. ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి ఎన్నో గురువులు నన్ను పెంచారు కాబట్టి, నన్ను చెక్కారు కాబట్టి ధైర్యం ఉంది. నేను ఎవరో అడిగారు, మీరు చాలా నిజాలు మాట్లాడతారు, ఎంత ధైర్యంగా మాట్లాడతారు అన్నాను. నేను చెప్పిన మహాప్రభు అబద్ధం మాట్లాడుతున్నాడు. అబద్ధం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, నిజం కాదు. ఎంత సిగ్గు లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారండి. ఈరోజు శ్రామిక ఉత్సవం. ఒకప్పుడు మన సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణం కూటం ఏర్పాటైంది. అక్కడ ఎందుకు కూర్చొని భోజనం